అయ్యా నూరంతలు వెయ్యంతలుగా పలకరింపజేయమని ఈ ఆరానంతలను తోడుగా నీడగా ఉండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందంగా ఉన్నారు, చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచుకునే రోజు ఈ రోజు, ఆయన పునరుత్థానుడైన రోజు, ఈస్టర్. ఈరోజు ఆయన తిరిగి లేచిన దేవుని దినము. అంటే ఆయన సమాధిలోనే లేడు, సమాధిలో ఇంకాను ఆయన లేడు, ఆయన సమాధి నుండి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. అంటే ఆ మృతుడైన ఆ స్థలంలో నుండి ఆ స్థలంలోనే ఉండిపోలే ఆయన. ఎన్ని రోజులకు లేచిండు? 3 రోజులకు. ఆయన చెప్పినట్లే 3వ రోజు నేను లేస్తా అని చెప్పాడు కాబట్టి 3వ రోజు ఆయన లేచిండు. అంటే మనము మన పరిస్థితులలో, మన యొక్క స్థానాలలో అక్కడే ఉండిపోవద్దు. అక్కడే ఉండిపోకుండా దేవుడు స్థలాలలో దేవుడు ఏం చేసిందంటే మనల్ని అక్కడే ఉంచలేదు. ఆయన అక్కడ ఉంచిందా? ఆయన అక్కడనే ఉంచలేదు. తండ్రి ఆ సమాధిలో నుండి ఆయనను లేపిండు. హల్లెలూయా. కాబట్టి మన యొక్క స్థలాలలో, మనం ఉండే పరిస్థితులలో దేవుడు ఆ పరిస్థితులలో నుండి మనల్ని లేపి మన యొక్క నూతన సృష్టిని, నూతన అనుభవము, నూతన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నూతన కార్యములను దేవుడు ఈరోజు జరిగించబోతున్నాడు. నీ యొక్క పరిస్థితిని, నీ యొక్క పొజిషన్ని, నీ యొక్క స్థలాన్ని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ యొక్క స్థానమును దేవుడు ఈరోజు మార్చబోతున్నాడు. పునరుద్ధాన దినమున దేవుడు మన యొక్క స్థలమును, మన యొక్క పరిస్థితులను మార్చబోతున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 28:6. మత్తయి సువార్త 28:6. ఇది తీసుకొచ్చినది. మత్తయి సువార్త 28:6. He is not here, for he has risen, just as he said. Come and see the place where he lay. మత్తయి సువార్త 28:6. మత్తయి సువార్త 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. రండి, ప్రభువు పడుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. హల్లెలూయా. ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పినా నేను. హల్లెలూయా. అంటే మృతులైన వాళ్ళు లేచి రావడం అనేది అది గొప్ప అద్భుతము. హల్లెలూయా. మృతులైన దేవుడు మరలా లేచి 3వ రోజు ఆయన వారికి మరలా కనిపించి, ఇదిగో నేను సజీవుడనై ఉన్నాను, నన్ను పట్టుకొని చూడుడి, నేను ఇకను సజీవుడనే, నేను ఆత్మను కాదు, నేను చనిపోయి నా శరీరంతో నేను మరలా లేచానంటున్నాను. హల్లెలూయా. అందుకనే అక్కడ చూసుకున్నట్లయితే ఆయన యొక్క సమాధి శరీరం అక్కడ ఉండదు. ఆయన సమాధిలో ఆయన శరీరం ఎందుకు ఉండదు అంటే శరీరంతో ఆయన లేచిండు. హల్లెలూయా. శరీరమును ఆయన జయించి లేచి, శరీరంతో పాటు లేచి ఆయన వారికి ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ 6వ వచనం చదువుకుందాం.
ఆయన ఇక్కడ ఆయన లేడు. ఇక్కడ లేడు. అంతవరకే. ఆయన ఎక్కడ లేడు? సమాధిలో నుండి ఖాళీ చేసాడు. నీవు కూడా నీ అద్దెలు ఖాళీ చేయాలి. నీ పరిస్థితి నుంచి నువ్వు ఖాళీ చేయాలి. హల్లెలూయా. హాస్పిటల్లో ఉన్నవారు హాస్పిటల్ ఖాళీ చేసి మంచి ఆరోగ్యంతో బయటికి రావాలి. హల్లెలూయా. అంటే మరణం అనేది ఆయన మరణాన్ని ఖాళీ చేసేసింది. హల్లెలూయా. హల్లెలూయా. మరణం ఇక మీద ఎన్నడూ ఉండకుండా ఆయన మరణాన్ని మృంగివేసి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మరలా ఆయన సమాధులకు వెళ్తాడా? మరలా ఆయన ఆ పరిస్థితిలోకి వెళ్తాడా? వెళ్ళడు. ఆయన దాన్ని ఖాళీ చేసి ఇక పునరుద్ధానుడై సదాకాలము జీవించువాడైనాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం కూడా దేవుడు ఈరోజు మన యొక్క పరిస్థితి, మన యొక్క సమస్యలను, బలహీనతలను, మన యొక్క రోగములను, మన యొక్క మరణ పడకలను దేవుడు ఖాళీ చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాటన్నిటిని ఆయనతో పాటు మనం కూడా లేచినామట. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా ఈ పునరుద్ధాన దినమున మనము కూడా ఆయనతో పాటు ఈ యొక్క మరణాన్ని, ఈ యొక్క బలహీనతలను, ఈ యొక్క అనారోగ్యము, ఏదైతే సమస్య ఉందో, ఏదైతే పరిస్థితి ఉందో, ఆర్థిక పరిస్థితి బాగలేదేమో, అయితే వీటన్నిటి నుండి దేవుడు ఈ పునరుద్ధాన దినమున మనల్ని కూడా లేపుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే క్రీస్తును లేపిన పరిశుద్ధాత్మని దేవుడు మనలో కూడా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రోమీలు 8:11 ఉంటుంది. ఆయన క్రీస్తును లేపిన పరిశుద్ధాత్మను మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే మనం కూడా ఆయనతో పాటు ఈ యొక్క మరణాన్ని, అనారోగ్యాన్ని, ఈ యొక్క బలహీనతలను, ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుండి మనము లేవాలంటున్నాడు. రోమీయులు 8:11. ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ హూ రైజ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్, మృతులలో నుండి యేసుని లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు లేపడానికి తండ్రి ఒక ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఆ మరణాన్ని జయించుటకు ఏ ఆత్మనిచ్చాడు? పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. అయితే మీకు కూడా నేను ఇదే ఆత్మను ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ ఆత్మ ద్వారా మీరు ఈ యొక్క మరణానికి లోనైన మీ యొక్క శరీరమును జయించుటకు ఈ యొక్క ఆత్మను నేను మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. మృతుడైన మీ ఆత్మను మళ్ళా చదవండి. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సజీవునకు లోనైన మీ శరీరములను కూడా మీలో మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. అంటే మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడి ఆత్మ ద్వారా నీవు చావునకు లోనైన మీ శరీరములను, అంటే శరీరము చావునకు లోనవుతుంది. అంటే పెరుగుతున్న కొద్దీ బలహీనతలు, అనారోగ్యము, చావునకు లోనయ్యే శరీరానికి దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మ ద్వారా మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరణమునకు లోనవుతున్న వారు ఎదుగుతున్న కొద్దీ ఈ యొక్క బీపీలని, షుగర్లని, ఇక ఏజ్ అయిపోయింది కదా, ఇక మరణానికి మనం దగ్గర అవుతున్నాము అనే ఈ శరీరానికి ఆయన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేశాడంట. హల్లెలూయా. అంటే మనం ఇక టైం అయిపోయింది, నాకు ఏజ్ అయిపోయింది అనే కాకుండా ఆయన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా. అంటే ఆయన ఆత్మ మన శరీరానికి జీవమునిస్తుందంట. మృతులకు లోనైన శరీరానికి
జీవమునియడానికి మృతులలో నుండి లేపిన యేసు ఆత్మనే మనకిచ్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసయ్య ఏదైతే ఆత్మను కలిగి ఉన్నాడో, మృతులలో నుండి లేపిన ఆత్మ మనం కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినమున మనం మర్చిపోవద్దు, ఆయన మనల్ని కూడా ఆ ఆత్మ చేత ముద్రించున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 24:6-7. Luke 24:6-7. But the angel said to the woman, "Why are you looking for the living among the dead? He is not here, he has risen." లూకాసు వార్త 24:6-7. Luke 24:6-7. He is not here, he has risen. Remember how he told you while he was still with you in Galilee, the Son of Man must be delivered over the hands of sinners, be crucified, and the third day he rise again. 24:6-7. ఆయన అక్కడ లేడు. ఆయన అక్కడ లేడు. అక్కడ లేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నదని వారితో అనిరి. హల్లెలూయా. అయితే అక్కడ ఎక్కడ చూస్తున్నారంట? సజీవులను మీరు ముద్రలో వెతుకుతున్నారా? అది వచనం. సజీవులను మీరు ముద్రలో వెతుకుతున్నారా అంటున్నాడు. ఆ వచనం 6-7. 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. సజీవుడని నేను చెప్పినా, నేను సజీవుడు, నేనే పునరుద్ధానము, నేనే జీవమునైనాను. మీరు ఎక్కడ ఎత్తుకుతున్నారు? మృతులు అందరినీ అక్కడ పాతి పెట్టిన అక్కడ వెళ్ళి మీరు ఎత్తుకుతున్నారు. ఇక్కడ ఉన్నాడు యేసయ్య, ఆయన మృతి పెట్టిన ఇక్కడే చేశాం కదా, మేము ఇక్కడ మృతి పెట్టినాం కదా, ఇక్కడ ఆయనని సమాధి చేసినాం కదా, మరి ఎక్కడున్నాడు అని అందరూ వచ్చి ఎత్తుకుతున్నారు. అయితే అక్కడ ఉన్న దూతలు వచ్చి ఆయన అక్కడ లేడు. దూతలు వచ్చి అక్కడ ఏమంటున్నారు అంటే, ఆయనను మీరు ఎక్కడ ఎత్తుకుతున్నారు? సమాధిలో, మృతులలో ఎత్తుకుతున్నారు. ఆయన సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 4వ వచనం నుంచి చదువుకుందాం. ఇందును గురించి వారికి ఏమి తోచక ఉండక 24 నుంచి చదువుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. ఆదివారము తెల్లవారుచుండగా, ఇక్కడ నుంచి 7 వచనం వరకు చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి. హల్లెలూయా. అంటే వారు ఎక్కడికి వచ్చిరు? సమాధి వద్దకు ఎందుకు వచ్చిరు? సమాధిలో ఉన్నాడు యేసయ్య? వీరికి ముందే దేవుడు ఏం చెప్పిండు? యేసయ్య సమాధి వద్దకు వెళ్ళకండి ఇక మళ్ళీ, ఎందుకంటే నేను లేచి మిమ్మల్ని కలుస్తా. మీరు మీ యొక్క గ్రామంలోనే, మీ సంఘంలోనే మీరు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండండి, నేను మిమ్మల్ని కలుస్తా, 3వ రోజు లేచి వచ్చి కలుస్తా అన్నాడు. కానీ వీరు ఎక్కడికి వెళ్ళారు? పొద్దుగానే ఆదివారం తెల్లవారగానే వారు ఎక్కడికి వెళ్ళారు? సుగంధ ద్రవ్యములు తీసుకెళ్ళారంట. ఎందుకు? ఆయనకు చల్లుదాం, ఇంకా ఆయన శరీరంతో ఆడే ఉన్నాడేమో, సమాధిలోనే ఉన్నాడేమో, వెళ్ళి కొంచెం సెంటు సుగంధ ద్రవ్యాలు చల్లుదాము, అక్కడ శవం కుళ్ళిపోకుండా వాసన రాకుండా అనుకోరు. కానీ ఇక్కడ ఏం జరిగింది? సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి చూచి లోపలికి వెళ్ళింది కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సమాధి అక్కడ రాయి దొర్లించబడి ఉంది. వారు ఏమనుకోరు? ఎవరైనా ఎత్తుకపోయారేమో అనుకోరు. వారు దేవుడు చెప్పిన మాటను వారు విశ్వసించలేకపోయారు, గ్రహించలేకపోయారు. యేసయ్య ఏం చెప్పాడు? మేము 3వ రోజు నేను లేస్తాను, మీరు మళ్ళీ సమాధిలోకి వెళ్ళి
చూడవసరం లేదు. ఎందుకంటే నేను లేచాను, నేను మృతుడని కాదు, నేను సజీవుడనై ఉన్నాను, యుగ యుగములకు నేను సజీవుడనే అని చెప్పినప్పటికీ వారు సమాధి వద్దకు వెళ్ళి ఆ రాయి దొర్లించబడినట చూసి వారు ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం. ఇందును గూర్చి వారికి ఏమి తోచకుండా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరు ఇద్దరు దేవదూతలు ఇద్దరు వచ్చి అక్కడ వారితో మాట్లాడుతున్నారు. 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో నుండి వెతుకుతున్నారు? అంటే యేసయ్య సజీవుడై ఉన్నాడు అని మీకు ముందే చెప్పి ఉన్నాడు కాదు, మీరు మరలా ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల వద్దకు వచ్చి వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. ఆయన లేచినాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువయబడి 3వ దినమున జ్ఞాపకము చేసుకోండి వారితో అనేది. హల్లెలూయా. అంటే మీరు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. అపవాది ఏం చేస్తాడంటే మర్చిపోయేటట్టు చేస్తాడు. అరే ఆయన చెప్పింది కదా, మనం అక్కడికి ఎందుకు వెళ్ళడము, ఇక్కడే మనం ఉండి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతిస్తాం, దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన వస్తాడు, దర్శిస్తాడు. వారు ఒక రూమ్ లో ఉంటప్పుడు యేసయ్య ఏం చేస్తాడు, ఆ డోర్ వేసుకున్న డోర్ల నుంచి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. నేను మీకు ముందుగానే చెప్పాను కదా, నేను లేచి సజీవుడనై మరలా మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు కదా. కానీ ఈ మాటలు వారు మర్చిపోయి ఎక్కడ వెతుకుతున్నారు? సజీవుడిని సమాధిలో, మృతులలో వెతుకుతున్నారంట. చాలా మంది మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను మనం మర్చిపోతాం, దేవుడు చేసిన వాగ్దానములను మనం మర్చిపోతాం. దేవుడు మనతో కరెక్ట్గా మాట్లాడిండు, దేవుడు ఇది చేస్తాడని మాట్లాడిండు కదా. కానీ మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం. వీరి ప్రయత్నాలు చేస్తూ వీరు వెళ్ళి అక్కడ చూస్తున్నారు, కానీ అక్కడ ఏమీ కనబడలేదు. ఎందుకంటే దేవుడు ముందుగా చెప్పిన మాటను ఇక్కడ దేవదూతలు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. మీకు చెప్పినట్లే అని జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మన వాగ్దానాలను మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన వాగ్దానములను, దేవుడు ఇచ్చిన మాటలను, వాక్యమును మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. మనం మరలా మన సొంత నిర్ణయాలు సొంతంగా మనం వెళ్ళాం. మీరు సొంతంగా వెళ్ళి ప్రయత్నించినా కానీ అక్కడ ఏం లేదు, సమాధిలో ఎవరు లేరు. ఎందుకంటే ఆయన చెప్పాడు ముందుగానే కదా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అక్కడ ఉన్న దూతలు చెప్తున్నాయి, వాళ్ళతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 11:25-26. John 11:25-26. Jesus said to her, I am the resurrection and life. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక్కడ ఏమంటా అంటే యేసు పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? మేరీ మరియతో మాట్లాడుతుంటే, అంటే ఈ కార్యము దేవుడు చేసినప్పటికీ, మృతులలో నుండి ఈయన లేపినప్పటికీ వారు ఏమంటున్నారు? వాళ్ళు వచ్చి ఏమంటున్నారట, యేసయ్యను ఇంకనూ మృతులలో వెతుకుతున్నారు. ఈ మరియకు తెలుసు యేసు ప్రభువారు లేచిరని తెలుసు, యేసు ప్రభువారు మరలా లేచరని తెలుసు. అయినప్పటికీ నా సహోదరుని కూడా లేపిండు కదా, ఈయన మరలా మృతులలో ఏ విధంగా ఉంటాడు? మృతులలో ఆయనను వెతకడము మంచిది కాదు. ఆయన మృతులలో ఏ విధంగా వెతుకుతాం మనం? ఎందుకంటే నా సహోదరుని ఆయన మృతులలో నుండి లేపిండు. నేనే పునరుద్ధానమును నేనే జీవమును అన్నాడు. హల్లెలూయా.
నేనే పునరుద్ధానమును నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన ఇక్కడ లాజరును లేపినప్పటికీ వారు మరలా మర్చిపోయారు. అరే ఆయన నేనే పునరుద్ధానం అన్నాడు కదా, నేనే జీవం అన్నాడు కదా, మరి నేను ఎందుకు మరలా ఈ యొక్క సమాధి వద్దకు వెళ్ళి వెతుకుతున్నాను? ఆయన మృతులలో 4 రోజులైనాక ఆ మృతుడైన లాజరునే లేపిన దేవుడు కదా, నేను ఏ విధంగా ఆయన మృతులలో వెతుకుతున్నాను, మృతులలో ఇంకా నేను ఎందుకు వెతుకుతున్నాను అనే మనసు వాళ్ళకి రాలేదు. అయినప్పటికీ ఆయన లాజరుని లేపినప్పటికీ వారు ఏం చేస్తున్నారు? యేసుప్రభువు చనిపోయారు, మృతులలో ఉన్నారేమో అని వెళ్ళి అక్కడ ఎత్తుకుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేనే పునరుద్ధానమును జీవమును. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అంటే ఆమె నమ్మింది కానీ మర్చిపోయింది. మనం నమ్ముతాం కానీ కొన్ని విషయాల్లో అవును దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అని మనం నమ్ముతాం, కానీ మర్చిపోతాం. కొన్ని సందర్భాల్లో మనము మర్చిపోతాం, అవును దేవుడు కార్యం చేస్తాడన్నాడు కదా అనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఇక్కడ మరియ కూడా మర్చిపోయి పెద్దకాళ్ళే లేచి ఆదివారం రోజు పొద్దున్నే లేచి ఆ సమాధి వద్దకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె మర్చిపోయింది, యేసయ్య అక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేస్తాడు అని చెప్పాడు కదా. ఈ మాటను నీవు నమ్మి ఉన్నావు కదా, నమ్మినప్పటికీ నీవు మర్చిపోయినావు. అందుకనే మనం ఎప్పుడూ ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, మర్చిపోవద్దు. హల్లెలూయా. 1 పేతురు 1:3-4. 1 పేతురు 1:3-4. 1 Peter 1:3-4. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు 1:3-4 వరకు. 1 Peter 1:3-4. Blessed be the God and Father, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈయన మరణాన్ని పునరుద్ధానమును మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన మృతుడై మరలా లేచాడు అని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఆయనతో పాటు మనము కూడా నూతన జీవితంలోకి, నూతన జీవితము అనగా ఇక్కడ మరణాన్ని మరలా జన్మింపజేసాను అంటే మరలా మనము జన్మించినట్లంట ఆయనతో పాటు. హల్లెలూయా. అంటే ఒక నూతన జన్మని దేవుడు మనకి ఇచ్చినాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నూతనమైన జీవితంలోకి, నూతనమైన జన్మను మనం ఈరోజు నూతనమైన జీవితంలోకి మనం వెళ్తున్నాం. హల్లెలూయా. అంటే పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. అంటే పాత జీవితము, ఆ మరణకరమైన జీవితము, ఆ సిలువలోకి మరలా ఆయన వెళ్ళడు, మరలా సమాధిలోకి ఆయన వెళ్ళడు. నూతనంగా ఆయన జన్మించి నూతనమైన వాడబారనట్టి అక్షయమైనది నిర్మలమైనది వాడబారని అయినట్టు అంటే అంటే ఈ స్వాస్థ్యం మనకు కలగాలి. హల్లెలూయా. అంటే ఆయన పునరుద్ధానం ద్వారా మన జీవితాలను ఆయన ఇక ఎన్నడూను ఆ మరణాన్ని చూడనట్టి, ఎన్నడూ వ్యాధిని చూడనట్టి, ఎన్నడూ ఆ బలహీనతల గుండా వెళ్ళకుండా నూతనంగా ఆయన మృతులంతో ఆయన పునరుద్ధానం ద్వారా
మనం నూతన జీవితంలోకి వెళ్తున్నాం ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అది ఎప్పటికీ వాడబారనిదంట, ఎప్పటికీ అక్షయత కలిగి ఉంటది. విశేష కనికరం చొప్పున ఆ. మరలా జన్మింపజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఆయన లేచుట వలన మనకు ఈ యొక్క ధన్యత, నూతన జీవితము, నిరీక్షణ, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అంటే ఈ స్వాస్థ్యము కలగడానికి ఆయన క్రీస్తును మృతులలో నుండి లేపాడు. కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. 5వ వచనం కూడా కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. సువర్ణము నశించపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన మనకిచ్చిన ఈ శ్వాసము, ఈ యొక్క రక్షణ, దీంట్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సువర్ణము, బంగారం ఏ విధంగా అయితే ఆ అగ్నిగుండ వెళ్తుంది కదా, అగ్నిగుండ వెళ్ళినప్పుడు అది ఇంకా పవిత్రంగా మారుతుంది, ఇంకా ప్యూర్ అవుతుంది. అదేవిధంగా మన విశ్వాసము అంతకన్నా గొప్పది. కాబట్టి ఈ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మన విశ్వాసం ఏమవుతుందంట, ఇంకా సువర్ణం వలె ఇంకా గొప్ప మహిమను పొందుకుంటాడంట. హల్లెలూయా. అందుకని అన్నాడు యేసయ్య, మీరు చూసినప్పుడు ఈ యొక్క విశ్వాసమునకు ఆయన ఏమిస్తున్నట్ట, మహిమయు ఘనతయు కలుగునట్టు కారణమగును. అంటే విశ్వాసము వీటి గుండా వెళ్ళినప్పుడు, ఈ యొక్క చిన్న చిన్న సమస్యల గుండా వెళ్ళినప్పుడు మన విశ్వాసము ఘనతకు అర్హులమవుతామంట. హల్లెలూయా. ఘనతకు అర్హులమవుతాము, మహిమను పొందుకుంటాం. ఏ విధంగా అయితే ఈ యొక్క సువర్ణము, బంగారం ఏ విధంగా అయితే ఆ అగ్నిగుండం గుండా వెళ్తున్నప్పుడు సువర్ణం ఏ విధంగా అయితే పరీక్షించబడుతుందో, అదే విధంగా మనము కూడా మన విశ్వాసము అంతకన్నా గొప్పది. కాబట్టి మన విశ్వాసములో మనం కూడా పరీక్షించబడుతున్నప్పుడు మనం నూతనంగా మహిమను పొందుకోవడానికి, ఘనతను పొందుకోవడానికి అర్హులం అవుతాం. హల్లెలూయా. ఇంకో మాట, రోమీలు 8:11 అయిపోయింది కదా. అయితే ఈ నూతన ఈ యొక్క పునరుద్ధాన దినమున దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. 20వ తారీఖు రోజు, 20 ఏప్రిల్ 2025. అయితే పోయిన సంవత్సరము అనేక సంవత్సరాలు మనం చూసినాం. అవన్నీ కూడా నువ్వు అనుకున్నావు మరలా అలాగనే పోయిన సంవత్సరంలో నేను ఈ యొక్క పునరుద్ధాన దినములో నేను అద్దీంట్లోనే ఉన్నాను, పోయిన సంవత్సరం నాకు ఇదే పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం దేవుడు ఏమంటాడంటే, నీ పునరుద్ధాన దినమున నేను ఏ విధంగా అయితే ఆ సమాధిని ఖాళీ చేశానో అదే విధంగా నీవు కూడా నీ పరిస్థితిని, ఏదైతే నీకు ఇబ్బందిగా ఉందో ఆ పరిస్థితి నువ్వు ఖాళీ చేస్తావు అంటున్నాడు. హల్లెలూయా. నీ యొక్క అద్దె ఇల్లు, సొంత ఇల్లు, ఇరుకుగల ఇల్లు నీకు కొంచెమే ఉందేమో, నీకు సంపద కొంచెమే ఉందేమో, నీ జీతం కొంచెమేనేమో, కానీ దేవుడు ఏమంటా అంటే ఈ పునరుద్ధాన దినమున నేను ఏ విధంగా అయితే ఆ సమాధిని, ఆ వ్యాధి, ఆ లేమి, ఆ యొక్క స్థితిని ఏ విధంగా అయితే నేను జయించి పునరుద్ధారణ అయ్యానో అదే విధంగా మీరు కూడా ఈ సంవత్సరంలో నూతన ఆశీర్వాదములను ఈ యొక్క ఈస్టర్ నుండి, ఈ పునరుద్ధాన దినము నుండి మీరు పొందుకుంటారు అంటున్నాడు. హల్లెలూయా. అయితే వేవేలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నట్టు ఈ సంవత్సరంలో, ఈ రోజు నుంచి మన పరిస్థితులు గొప్ప మార్పు
గొప్ప డిఫరెన్స్. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు మృతులలో లేడు, అదే విధంగా నీవు కూడా నీ పరిస్థితుల్లో ఉండవు. హల్లెలూయా. అయితే 100 రెట్లుగా 1000 రెట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ద్వితీయోపదేశ కాండము డిటోర్నమీ 1:11. అంటే ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఆయన 1000 రెట్లుగా మీరు దేవుడు శూన్యము నుండి సమస్తమును చేసిన దేవుడు. అంటే నీ పరిస్థితి ఏముంది ఇప్పుడు? 0 ఉందేమో. నీ సంఘము, నీ యొక్క ఆర్థిక పరిస్థితి, నీ యొక్క ఇల్లు గడవడమే కష్టమవుతుందేమో, ఆర్థిక పరిస్థితే ఇరుకులో ఉందేమో, 0 ఉందేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లయితే 3వ రోజు తండ్రి ఏ విధంగా అయితే కుమారుణ్ణి లేపాడో 3 రోజుల్లోనే ఆయన పరిస్థితిని మార్చేసిన. హల్లెలూయా. అంటే 3 రోజుల్లోనే నమ్మినట్లయితే నీ పరిస్థితి ఈ రోజే మారిపోతుంది. హల్లెలూయా. నీ పరిస్థితి అదే విధంగా ఉండదు. ఎందుకంటే యేసయ్య అదే విధంగా లేడు. యేసయ్య అదే విధంగా సమాధిలో ఉన్నాడా? సమాధిలో లేనప్పుడు నా పరిస్థితి కూడా ఇలా ఉంటుందా? ఉండదు, మారిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య సమాధిలో లేడు. కాబట్టి నేను కూడా ఈ పరిస్థితిలో, ఈ ఇరుకులో, ఈ యొక్క ఆర్థిక పరమైన సమస్యలలో ఉండను. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఏ విధంగా అయితే తండ్రి 3వ రోజు లేపాడో, నా పరిస్థితిని కూడా ఈ రోజు దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే ఈ రోజే నీ కార్యం జరుగుతుంది. ఈ రోజు, ఈ సంవత్సరం మళ్ళా వచ్చే ఈస్టర్ వరకు నీవు నీ ఉన్న స్థానంలో ఉండవు. హల్లెలూయా. మరలా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, 20 తారీఖు 2025 ఈస్టర్ లో దేవుడు నా పరిస్థితిని మార్చిండు. నా పొజిషన్ ఇక్కడ ఉండే ఇప్పుడు దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించిండు అనే గొప్ప సాక్ష్యం. ఎందుకంటే ఆయన మృతులలో లేడు, నేను కూడా ఇక్కడ ఉండను. మన పరిస్థితిలోనే మనము ఉండము. హల్లెలూయా. కాబట్టి ఈ నెల, ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకోమంటాడు. గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరంలో నీ పొజిషన్ మారిపోతుంది. నీ పొజిషన్, నీ పరిస్థితి, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఇరుకు, నీ యొక్క అద్దెల్లు, నీ యొక్క సమస్య, నీ యొక్క బలహీనత, నీ యొక్క రోగము, ఇల్లు కట్టాలేమో, అన్ని సమస్యలు ఏవైతున్నాయో అన్ని విషయంలో, మ్యారేజ్ విషయంలో అంతా దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ సంవత్సరము నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు, నా పరిస్థితిని దేవుడు మార్చిండు, వివాహములు జరిగించిండు, ఆర్థిక పరంగా సెటిల్ చేసిండు, ఇల్లు ఇచ్చిండు, అన్ని విషయంలో ఆర్థిక పరంగా సమృద్ధి ఇచ్చిండు, సంపూర్ణంగా ఆయన నన్ను విడిపించిండు. ఎందుకంటే యేసయ్యను ఏ విధంగా లేపిండు? ఆ 3వ రోజే లేపి ఇక మీద ఎన్నడూ ఆయన మరణం చూడడు, ఇక మీద ఎన్నడూ వ్యాధి చూడడు, ఇక మీద ఎన్నడూ సమాధిలోకి వెళ్ళడుగా. అంటే అలాంటి పొజిషన్ దేవుడు తండ్రి యుగయుగములు తండ్రి కుడిపార్శ్వమున కూర్చునే అంత గొప్ప భాగ్యము, ధన్యత ఇచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరము మనకి దేవుడు ఆ ధన్యతను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 1:11. May the Lord God of your fathers make you 1,000 times more numerous than you are and bless you. అంటే వేవేలగా numerous than you are and bless you as he has promised you this verse. డిటోనమీ 1:11. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి, హల్లెలూయా హల్లెలూయా, తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటే ఈ పునరుత్థాన దినమున దేవుడు 1000 రెట్లుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అంటే 1 రూపాయి ఉందేమో, 1 రూపాయి లేదు, 0 ఉందేమో, కానీ దాన్ని 1000గా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమున దేవుడు ఏం చేస్తుందంటే, నీ పొజిషన్ ఎంత ఉంది? 0 ఉంది పొజిషన్. శూన్యం నుండి దేవుడు ఏం చేసిండు? శూన్యం అంటే 0, 0 నుండి ఏం చేసిండు? భూమి కలుగును గాక, చెట్లు కలుగును గాక, పక్షులు కలుగును గాక. అంటే ఇక్కడ నుంచి చేసిండు శూన్యంలో నుండి. అయితే ఈ రోజు దేవుడు ఏమంటాడు ఇక్కడ, మీ పితరుల దేవుడని యెహోవా మీ జనసంఖ్యను, అంటే ఇప్పుడు జనసంఖ్య ఎంత ఉంది? 0. మనకి ఏమైనా ఉన్నాయా? 0 ఉంది. ఇప్పుడు
ఎవరు లేరు. కానీ వచ్చే ఈస్టర్ వరకు దేవుడు ఏమంటుండు? 1000. ఇక్కడ ఏం రాసింది? మళ్ళా చదువుదాం. ఆయన వాగ్దానం చేసిండంట. హల్లెలూయా. హల్లెలూయా. మీ పితరుల దేవుడైన యెహోవా, మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి 1000 రెట్లు మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు సున్నానే, ఎవరు లేరేమో, వస్తలేరేమో, ఎవరు లేరేమో, నేను చూసుకోవడానికి ఎవరు లేరేమో. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? 0 నుండి 1000 రెట్లు. హల్లెలూయా. వచ్చే సంవత్సరంకి 1000 రెట్లుగా మారిపోయారు వాళ్ళు. ఇశ్రాయేల్ వారు ఎంతమంది ఉండే? 0 ఉండే, అసలు కనపడకపోతుండే. కానీ దేవుడు వారిని 1000లకు మార్చేసిండు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చాలా మంది జీవితాల్లో కూడా ఇప్పుడు 0 ఉందేమో, ఎవరు లేరేమో. సంఘం ఖాళీలునేమో, చాలా మంది సంఘాల్లో అరే ఏం లేదేమో అనుకుంటారేమో. కానీ దేవుడు ఏమంటుండు? నేను నీకు వాగ్దానం చేసి ఉన్నాను, 1000 రెట్లుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి సంఘము 1000గా నింపబడుతుందంట. హల్లెలూయా. ప్రతి సంఘము ఈ సంవత్సరం వచ్చే ఈస్టర్ వరకు, ఈస్టర్ లోపు దేవుడు ఏం చేయబోతున్నాడు? 1000 రెట్లు. హల్లెలూయా. 1000 రెట్లుగా ప్రతి సంఘమును దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అందుకే 1000గా ఆశీర్వదించబడాలని ఆయన ముందుగానే వాగ్దానం చేసినాడట. హల్లెలూయా. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను, హల్లెలూయా, మీ జనసంఖ్య 1 ఉందేమో, 2 ఉందేమో, 0 ఉందేమో, మీ జనసంఖ్య 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును. ఇక్కడ మీతో చెప్పినట్లు అనుంది. కానీ ఇంగ్లీష్ లో ఏముంది? మీతో వాగ్దానము చేశాను అనుంది. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమనుంది అంటే హి హాస్ ప్రామిస్డ్. అంటే ప్రామిస్ అనగా వాగ్దానము. మనం ప్రామిస్ తీసుకుంటాం. కానీ తెలుగులో ఏం రాయబడింది అంటే మీతో చెప్పినట్లు. అంటే చెప్పడం అనేదే వాగ్దానము. కానీ కొన్నిసార్లు వాగ్దానం అని రాయబడి ఉంటాయి తెలుగులో. ఇక్కడ ఇంగ్లీష్ లో ప్రామిస్ అని రాయబడి ఉంది. మే ద లార్డ్ గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ మేక్ యూ 1000 times more numerous than you are, all bless you as he has promised you. అంటే మీకు వాగ్దానము చేశాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడి ఉంది తెలుగులో? మీకు చెప్పాను కదా అని. చెప్పడం అనేది కూడా వాగ్దానమే. ఇక్కడ ఒత్తిపట్టి తెలుగులో, ఇంగ్లీష్ లో ఇంకా వాగ్దానం అని రాయబడి ఉంది. ప్రామిస్ చేస్తున్నట్ట ఈరోజు దేవుడు మీతో. మీ పరిస్థితి 0 ఉందేమో, కానీ వచ్చే ఈస్టర్ కి మీ పరిస్థితి 1000 రెట్లు మారిపోతాడు. 1000 రెట్లుగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవుడు ఇదే అంటున్నాడు, మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో వాగ్దానము చేసిన ప్రకారం మిమ్మును ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆడ వాగ్దానం అని రాసుకోవాలి. చెప్పినామని రాయింది కదా, ఆడ వాగ్దానం అని రాసుకోవాలి. మీ పితరుల, ఇంగ్లీష్లో నేను తెలుగు చదువుతా, వాగ్దానం అని చదువుతా. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో వాగ్దానము చేసినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అంటే వాగ్దానము చేసిననుంది, ఇక్కడ చెప్పిననుంది. అంటే 2 ఒకటే. కానీ వాగ్దానం అనగా ఇంకా గొప్ప విశ్వాసం వస్తుంది. వాగ్దానం అనగా దేవుడు మాతో ప్రామిస్ చేశాడు అనే మాట. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ నుండి దేవుడు ఏం చేయబోతున్నాడు? 1000 రెట్లు. నీ జనసంఖ్య 1000 రెట్లు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చుటకు సమర్థుడు. మన శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ చేతనే. మృతులలో నుండి ఆయన లేపిన ఆత్మ మనలో కూడా ఉంది. హల్లెలూయా. అదే ఆత్మతో ఆయన ఈ కార్యములను చేస్తా అంటాడు మన జీవితంలో. నమ్ముచున్నవాడు నమ్ముతే నీవు గొప్పగా 1000 రెట్లుగా 1000 మందికి ఆశీర్వాదంగా ఉంటావు. హల్లెలూయా. నెంబర్స్, సంఖ్యాకాండము 6:21-26 వరకు. నెంబర్స్
chapter 6 verse 21 to 26. Hence he gave them a 1,000-fold blessing which సంఖ్యాకాండం 6:21 సంఖ్యాకాండము 6:21 మొక్కుకొనిన నాజీరు 26 వరకు మొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాన్ని గురించిన ఇదియు అతడు నాజీరు అయినందున యెహోవాకు అర్పింపబడిన దాని గురించిన విధియు ఇదే. తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన ఇదిని బట్టి ఇది అంతయు చేయవలనని చెప్పుము. యెహోవా మోషకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనము మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలును మీరు ఈ విధముగా దీవింపవలెను. ఏ విధంగా అంటే 24 నుంచి 26. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేళ్ల మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. హల్లెలూయా. అట్లు వారు ఇశ్రాయేల్ మీద నా నామము నేను ఇట్లా ఏ విధంగా ఆశీర్వదిస్తా అంటున్నంటే 1000 మీరు మారబోతున్నారు అని ఆశీర్వదిస్తున్నా. హల్లెలూయా. 7 ద్వితోపదేశకాండం 7:9 ద్వితోపదేశకాండము 7:9 Deuteronomy 7:9 పక్కన ద్వితోపదేశకాండం Deuteronomy 7:9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తాను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరిచిన వాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడు అనియు తాను దేశించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. అంటే 1000లకు ఆయన ఆశీర్వాదంగా ఉంటున్నట్టు. హల్లెలూయా. మరొకసారి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తాను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును ఆయన ఆజ్ఞలను గైకొని వారిని తన నిబంధనను నడుచుకున్న వారికి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడునై. అంటే 1000 తరములకు ఆయన కృపచూపు వాడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీ తరతరములకు 1000 తరములకు నిన్ను ఆశీర్వదించే అంత కెపాసిటీ ఉంది దేవుడికి. హల్లెలూయా. మనం అనుకుంటాం మన జీవితాలే నడిస్తే బాగుంటాయి అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటాడు, నీ 1000 తరములను నేను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. అంటే మనం అనుకుంటాం మన తాతల నుంచి 1000 తరములు ఉంటాయి, 1000 తరములను కూడా దేవుడు ఆశీర్వదించగలుగుతాడ. హల్లెలూయా. అంటే మనము చిన్నగా ఆలోచిస్తాం మన పరిస్థితిని, మన యొక్క తలంపులతో దేవుని సామర్థ్యాన్ని మనం గ్రహించలేం. దేవుడు ఎంతగా చేయగలడు, దేవుని యొక్క కెపాసిటీ ఏంటి, దేవుడు ఏం చేయగలడు, దేవుని యొక్క ఇప్పుడు శూన్యంలో ప్రతి క్షణము ఒక స్టార్ వస్తుంది, ప్రతి క్షణము శూన్యం అనేది పెరుగుతుంటుంది, గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి ప్రతి నిమిషం. వాటన్నిటినీ దేవుడు పేర్లు పెడుతున్నాట. హల్లెలూయా. వాటన్నిటికీ నక్షత్రాలన్నిటికీ దేవుడు పేర్లు పెట్టి వాటన్నిటినీ ఆయన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన సామర్థ్యం ఎంత గొప్పది.
భూమి లాంటివి చాలా ఉంటాయి, గ్రహాలు, కోట్ల నక్షత్రాలు ఉంటాయి. వీటన్నిటికీ పేర్లు పెట్టి అంత సామర్థ్యం దేవుల్లో ఉంది. కాబట్టి ఆయన తరతరములు 1000 తరములను ఆయన ఆశీర్వదించగల దేవుడు. హల్లెలూయా. ఒకటో రాజులు. అయితే ఇక్కడ రాజు సొలొమోను ఏం చేసినంటే, ఈయనకు తెలుసు నా దేవుడు 1000 నన్ను ఆశీర్వదించగలడు. 3, 4, 5. అయితే నా దేవుడు 1000 ఆశీర్వదిస్తాడు కదా, మరి నేను 1000 లెక్కనే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అంటే మనం ఏదైనా ఇచ్చినప్పటికీ ఈ రోజు నుంచి మనము 1000 రూపాయలు అయినాకనే ఇవ్వాలి. ఒక రూపాయి 2 రూపాయలు కాదు, దేవుడికి ఇచ్చేది 1000లలో ఇవ్వాలంట. అందుకే ఇక్కడ సొలొమోను, రాజైన సొలొమోను తెలుసు నా దేవుడు నా తరములను 1000 తరములను ఆశీర్వదిస్తాడు. 1 రాజులు 3, 4, 5. అయితే ఆయన తెలుసుకున్నాడు, నన్ను 1000 నా తరముల నుంచి వచ్చే 1000 తరములను ఆయన ఆశీర్వదించగల దేవుడు. కాబట్టి నేను ఆయనకు 1000లోనే ఏమైనా ఇయ్యాలంటే దేవుడికి నేను 1000లోనే ఇస్తాను అంటున్నాడు. 1 రాజులు 3, 4. 1 రాజులు 3వ అధ్యాయము 4, 5. 1 రాజులు 3వ అధ్యాయము 4, 5 చదువు. ముఖ్యమైన 1000 burnt offerings on the altar at Gibeon. 1 రాజులు 3వ అధ్యాయము 4, 5. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాను. హల్లెలూయా. ఎన్ని అర్పించిండు? 10 రూపాయలు, 20 రూపాయలు, 1000 రూపాయలు, 1000 దహన బలులు. హల్లెలూయా. ఎందుకు ఆయన 1000గా అర్పించిండు? దేవుడు నన్ను 1000 ఆశీర్వాదంగా చేస్తాడన్నాడు. 1000 నీవు ఆశీర్వాదంగా ఉంటావు. అంటే నీవు దేవుడి దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నావు? 1000 ఆశీర్వాదాలు తీసుకుంటున్నావు. అయితే నీవు కూడా దేవునికి ఏ విధంగా ఇవ్వాలి? 1000లో ఇవ్వాలి. 1000లో ఇచ్చేవారిగా సొలొమోను ఏ విధంగా ఇచ్చినట్ట? 1000గా. నా దేవుడు నన్ను 1000 ఆశీర్వాదకరంగా చేస్తుండు కాబట్టి 1000గా. కాబట్టి మేము కూడా దాన బలు ఎట్లా ఇస్తుండు? చదువు. గిబియోను యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, అంటే అప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటుండు? నీకు ఏమి ఇష్టమో చెప్పు అంటుండు. హల్లెలూయా. అంటే ఆయన ఏ విధంగా ఇస్తుండు? 1000కి ఇస్తుండు. 1000 దేవునికి ఇస్తుండంట. ఎందుకు? ఆయన దేవుని హృదయాన్ని ఎరిగిండు. దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు మనల్ని? 1000గా ఆశీర్వదిస్తాడని ద్వితీయోపదేశ కాండంలో మనం చదివినాం. 1:11 ఏం చదివినాం? ఆయన మీ పితరులకు వాగ్దానం చేసిండు. ఏమని వాగ్దానం చేసిండు? నేను మిమ్మల్ని 1000గా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిండు ముందు. కాబట్టి ఈ మాటను సొలొమోను చదివిండు. చదువుకొని ఆ మాటను గ్రహించి, అవును మా పితరులకు ఆయన వాగ్దానం చేసిండు, మేము 1000 ఆశీర్వాదకరంగా ఉంటామని. కాబట్టి నేను 1000గా దేవునికి ఇవ్వాలి అని దేవునికి 1000గా ఇస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు వచ్చి? అతనితో గిబియోను యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, గిబియోనులో యెహోవా రాత్రి వేళ అవన్నీ అయిపోయిన తర్వాత ఆయన 1000గా 1000 బలులను అర్పిస్తుండ. అక్కడ 1000 బలులను అర్పిస్తుండగా తర్వాత నైట్ దేవుడు ఆయనకు డైరెక్ట్ ప్రత్యక్షమైందంట. హల్లెలూయా. అంటే నువ్వు ఇచ్చిన ఆఫరింగ్ దేవుడు నిన్ను మాట్లాడలేక నీతో మాట్లాడేవారు చేస్తాడంట. హల్లెలూయా. అంటే నువ్వు ఏదైనా ఇస్తున్నావు అనుకో దేవునికి, దేవుడు నిన్ను నైట్ నీతో మాట్లాడతాడంట. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఇచ్చేది ఏంటిది? నీ హృదయం. అక్కడ ఏం రాయబడి ఉంటుంది? నీ ఆస్తి ఎక్కడ ఉండనో, నీ ఆస్తి ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటది. నీ ఆస్తిని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నీ హృదయాన్ని కూడా దేవునికి ఇచ్చినట్లే. అప్పుడు దేవుడు
ప్రత్యక్షమై ఏమంటుండు? నేను నీకు నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఆయన హృదయాన్ని ఇచ్చిండు, ఆయన డబ్బులను, ఆ యొక్క ఎక్కడైతే ఆస్తి ఉంటుందో ఆ ఆస్తిని సొలొమోను 1000 ఎడ్లను, 1000 గొర్రెలను, 1000 బలులను అర్పించినట. హల్లెలూయా. 1000 బలులను అర్పించినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అడుగు అంటుండు. అప్పుడు ఈయన ఏమంటాడు? నాకు జ్ఞానము కావాలి, నీ ప్రజలను నేను చదువు అది కూడా చదువు. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన నాయన దావీదు, నీ దాసుడును నా తండ్రి నాయన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యము నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము మగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. హల్లెలూయా. మహాకృపను చూపించిందంట. అందుకే నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదు బదులుగా నీ దాసుడైన రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. న్యాయం తీర్చుగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తెచ్చినట్లు నీ దాసుడైన నాకు హల్లెలూయా. అయితే వివేకముల ఉదయం దయచేయమన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించినట్టుకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు అలాగను అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు హృదయమును ఇచ్చుచున్నాను. నీ వంటి ఒక్కడును లేడు. హల్లెలూయా. ఎందుకు ఒక్కడు లేడు అన్నాడు? ఆయన ఏమిచ్చిండు? వేలకు ఇచ్చిండు. వేలు బలాలు ఇవ్వలే. బలులు వేలు ఇచ్చినందుకు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాయని ఏమంటుండు? పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. హల్లెలూయా. అంటే నీవిచ్చే ఆ ఒక్క 1000 అంటే యేసయ్య ఎవరు? 1000 మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ హృదయాన్ని నువ్వు ఎరిగి నువ్వు 1000గా ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా ఏర్పరుస్తుండు? నీ వాటి రాజు ఇక రాడు, ఇక లేడు. హల్లెలూయా. ఘనతను ఇమ్మని పోయినను నేను వాటిని కూడా ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఓడైనను. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఏమంటుడు? మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములను నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మము. సార్ అంతవరకే. అయితే ఈ దేవుడు ఇక్కడ 1000గా ఆయన ఆశీర్వదించిండు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన బలియాగము ఆ ఒక 1000 బలియాగం 1000 బలులను అర్పించిండట. 1000 బలులను అర్పించినప్పుడు దేవుడు ఆయన ఏ విధంగా ఆశీర్వదించిండు? ప్రత్యక్షమై నీకేం కావాలి ఆ కోరుకో. నీలాంటి రాజు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ బలిచ్చిన రాజు ఎవరు? సొలొమోను ఒక్కడే. ఎవరైనా ఇంకొక దావీదు ఇచ్చిన 1000 బళ్ళు ఇంకా వేరే రాజులు ఇచ్చిరా? ఇయ్యలే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టవో నీ యొక్క బలిని దేవుడు అంగీకరించి ఆయన వట్టి రాజు లేడు. హల్లెలూయా. అంటే ఆ విధంగా దేవుడు ఈ సంవత్సరం ఈ ఈస్టర్లో మనకు ఆ విధంగా మనల్ని ఆశ్రయించబోతున్నాడు. హల్లెలూయా. 1000 మనల్ని ఆశ్రయించబోతున్నాడు. కాబట్టి మనం కూడా దేవునికి ఏ విధంగా ఇవ్వాలి?
వేలలో. హల్లెలూయా. 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 26 ఎక్సోడస్ నిర్గమకాండము 26 20 అధ్యాయము 6వ వచనం. ఎక్సోడస్ 26. మరియు 7 బంగారు కుండీలను చేసి ఆ కుండీల చేత 20 అధ్యాయము 6వ వచనం. ఎక్సోడస్ నిర్గమకాండము 26వ వచనం. But showing love to 1,000 generations of those who love me and keep my commandments. 20 అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను నన్ను ప్రేమించి హల్లెలూయా నా ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. హల్లెలూయా. అంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. హల్లెలూయా. అంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచున్న వారిని 1000 తరముల వరకు నీకు డోకాలేదుగా. అరే నాకు 1000 తరముల వరకు ఆస్తి ఉంది అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొనుచున్నావు కాబట్టి 1000 తరముల వరకు కరుణ చూపువాడైనట. హల్లెలూయా. కొంతమంది ఆస్తి ఉంటాయి చాలా మంది. అరే నా తరములు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎట్లుంటది మరి ఆస్తి, నా మనవాళ్ళు కూడా పని చేయ అవసరం లేదు అంత ఆస్తి ఉంది నాకు అంటారు చాలా మంది. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటుడు, నన్ను ప్రేమించే వారికి నన్ను భయభక్తులు గల వారిని నేను 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను అంటున్నా. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞను గైకొంటున్నప్పుడు నీ యొక్క 1000 తరములను ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు బాగా సంపాదించారు, వారి యొక్క మనవళ్ళు ఎంతవరకు ఉండొచ్చు? 1000 మనవళ్ళు బతకొచ్చా? అంత ఆశ ఉంటుంది వాళ్ళకి? ఒక 10 6 తరముల వరకే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు, 1000 తరములు నన్ను ప్రేమించేవారు నా యందు భయభక్తులు గల వారిని 1000 తరముల వరకు కరుణించు వారినై ఉన్నాను. హల్లెలూయా. అంటే 1000 తరములు వరకు నేను ఆశీర్వదించగలను. అంటే నీ ఆస్తి నువ్వు భయభక్తులతో ఉండి దేవుని ప్రేమిస్తున్నట్లయితే నువ్వేమనుకోవాలి, నాకు 1000 తరముల వరకు డోకా లేదు. హల్లెలూయా. 1000 తరముల వరకు నా దేవుడు నన్ను పోషించగలడు, ఆశీర్వదించగలడు అని వాగ్దానం చేసింది కదా. హల్లెలూయా. ఆఖరి వచనం ఆదికాండము 24:60. ఇక్కడ రెబెక్కా ఎవరు? ఇస్సాకు వల్ల భార్య. ఆమె ఎవరు? అబ్రహాముకు కోడలైతే అబ్రహాము ఆశీర్వాదమును కలిగి ఉన్నవారు వీళ్ళు కూడా అంతే కదా. అబ్రహాం ఆశీర్వాదం ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు ఆశీర్వాదం యాకోబుకు వచ్చింది, యాకోబు నుండి అనేకులకు జనము ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా అబ్రహాం ఆశీర్వాదము కలిగి ఉన్నవారే. అయితే ఈ అబ్రహాం ఆశీర్వాదం ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆదికాండము 24:60. వారు రిబికాతో మా సహోదరి రెబెక్కా ఆమెనే కదా ఇస్సాకు భార్య. వారు రిబికాతో మా సహోదరి వేలకు తల్లివగుదు. హల్లెలూయా. హల్లెలూయా. వేలకు తల్లివగుదు గాక. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురు అని గాక అని ఆమెను దీవింపగా. హల్లెలూయా. రిబికాయు అంతే వరకే. అంటే ఇది బయలుదేరి నీకు వస్తాడు కదా, ఒక ఆయన పిలుచుకొస్తాడు కదా, ఒక చెప్పు చదువుకో. నెక్స్ట్ వర్స్ చదవచ్చు. ఆమె పనికత్తెలను లేచి ఆ మనిషిని వెంబడి వెళ్ళి అట్లు ఆ సేవకుడు తోడుకొని పోయాను. అంటే ఇస్సాకు కొరకు భార్యను తీసుకురమ్మని చెప్తారు కదా. అప్పుడు ఈయన వెళ్ళి అక్కడ వారితో కలిసి మాట్లాడిన తర్వాత వారి యొక్క సహోదరులు ఏం చేశారంటే తీసుకెళ్ళరు అని చెప్తారు. కానీ ఈమె మీద ఆశీర్వాదం ఉంది,
అబ్రహాం ఆశీర్వాదం ఉంది అని ఒక మాట మాట్లాడారు. ఇక్కడ ఏమన్నారు? Rebecca and said to her, our sister, may you increase to thousands upon thousands, may your offspring possess the cities of their enemies. Hallelujah. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా. హల్లెలూయా. ద్వితోపదేశకాండం 1:11 ఏముంది? దీవెన. మీ 1000వేలుగా మారుతారని రాయబడి ఉంది కదా. దేవుడు మీకు వాగ్దానం చేసిన చదువుకున్నాం కదా ద్వితోపదేశకాండంలో. అదే మాట వీరికి ఇక్కడ వీరు ఏం మాట్లాడుతున్నారు వీరితో? నీవు 1000వేలకు తల్లివైతావు, నీ యొక్క సంతానము నీ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారని. హల్లెలూయా. అంటే ఈమె రెబెక్కా నుండి ఇప్పుడు ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ ఎవరి కుమారులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, రెబెక్కా సంతానమే. విశ్వసించు వారందరూ అబ్రహాముతో పాటు వారసులు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈమెకు వారసులు అవుతారు అందరూ. ప్రతి ఒక్కరు 1000వేలకు తల్లిగా ఆమె ఆశీర్వదించబడిందా లేదా? హల్లెలూయా. అదే విధంగా దేవుడు ఈస్టర్ రోజు మనల్ని 1000వేలుగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఈరోజు నాకు 0 ఉందేమో పరిస్థితి, కానీ దేవుడు ఏమంటున్నాడ? 1000 అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవా, మమ్మల్ని 1000 రోజులుగా 1000వేలుగా ఆశీర్వదిస్తాను ప్రభా. అవును ప్రభా, మీరు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు. 1000వేలుగా ఈ ఈస్టర్ రోజు నీవు ఏ విధంగా అయితే ఆ మృతుల నుండి లేచి మరలా అక్కడికి వెళ్ళలేకుండా ఇక మరలా ఆ పరిస్థితిలోకి వెళ్ళలేదు కాబట్టి మేము ఇక 1000వేలుగా మేము ఆశీర్వదిస్తున్నావు ప్రభా. ఈ పునరుద్ధాన దినములో మా అందరినీ కూడా ఎవరైతే చూస్తున్నారో వారిని కూడా 1000వేలుగా ఆశీర్వదించి, అవునయ్యా, వారి ఇల్లులో 0 ఉందేమో, వారి పరిస్థితి 0 ఉందేమో, వారి సంఘాలలో 0 ఉన్నారేమో, అవును ఎవరు లేరేమో, కానీ ఆ సంఘాలు 1000 మందిగా నింపుతా అన్నావు ప్రభా. ఈరోజు ఈ ఈస్టర్ రోజు పునరుద్ధాన దినమున నీవు పునరుద్ధాన శక్తిని, అవునయ్యా, ఈరోజు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి వారు ఒక్కరు 1000 మంది అవుతారు అన్నావు ప్రభా. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునన్నావు ప్రభా. మేము 1000వేలుగా ఆశీర్వాదంగా ఉంటారన్నావు. ప్రతి ఒక్కరూ 1000 మందికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మార్చుమని ప్రార్థిస్తున్న ఈ యొక్క ఈస్టర్ నుండి వచ్చే ఈస్టర్ వరకు వారు 1000వేలకు ఆశీర్వాదకరంగా ఉండి, అవును మా పరిస్థితి మారిపోయింది, ఈ యొక్క 2025 ఈస్టర్ రోజు మా పరిస్థితి మారిపోయింది, మా దేవుడు ఆయన స్థితిగతులను మార్చేశాడు, మా స్థితిని మార్చేశాడు, మా పరిస్థితిని మార్చేశాడు, మన ఆరోగ్యము తీసివేశాడు, మా బలహీనతలను, మన పరిస్థితి, ఆర్థికపరమైన పరిస్థితినే ఇక మార్చి వేసేసాడని గొప్ప సాక్ష్యాలను ఈ రోజు నుంచే దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యముగా ఆ మరణము నుండి, ఆ మరణపు ములును విరగొట్టి, ఆ యొక్క మరణపు బండను విరగొట్టి మీరు లేచి మరణ ఛాయలో నుండి, అవునయ్యా, అది అసంభవము, చనిపోయిన వారు లేవడం అనేది పుట్టినది మొదలుకొని లేదు, కానీ మీరు ఆ మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన ఆత్మను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, అవునయ్యా, ప్రతి ఒక్కరు మీ ఆత్మను కుమ్మరించండి, పునరుద్ధాన ఆత్మను కుమ్మరించి వారి పరిస్థితులను మార్చుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్వస్థత గురించి ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవును, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక పరిస్థితి ఇరికిపోయి ఉన్నారో, అవును, ఇంకెవరైతే హాస్పిటల్లో ఉన్నారో ప్రభా, ఆ కిడ్నీలను ముట్టండి, ఆ ఒక బలహీనతను తీసివేయండి. హాస్పిటల్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం, వారి గురించి ప్రార్థిస్తున్నాము. ఆ ఒక వెన్నుపూసను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ పునరుద్ధాన శక్తిని ఈరోజే వారి ఎముకల్లోకి, మూలుగులలోకి, మాంసంలోకి నీ పునరుద్ధాన శక్తిని విడుదల చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బలహీనతను, ప్రతి అంధకార శక్తుల నుంచి దయ్యాలను మీరు ఓడించిరు, జయించిరు. అవును ప్రభా, ఇప్పుడే
ఆ దయ్యపు శక్తుల నుంచి విడుదల ఇచ్చి, మాతక శక్తుల నుంచి విడుదల ఇచ్చి, ప్రతి బలహీనత నుంచి విడుదల ఇచ్చి లేచి నడిపించు మనం ప్రార్థిస్తాం. ఇంకెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బలహీనతలతో, కిడ్నీ సమస్యతో, లివర్ సమస్యతో, బలహీనతలతో, అవునయ్యా నారాయణమా, అవునయ్యా వి ప్రే ఫర్ హిమ్ హీలింగ్ లార్డ్. ఇప్పుడే ఆమె గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆమె యొక్క కిడ్నీని ముట్టి స్వస్థపరచండి, ఆ యొక్క లివర్ ని ముట్టి స్వస్థపరచండి, ఆ గుండెను ముట్టి స్వస్థపరచండి, ఆ యొక్క అంధత్వం నుంచి విడుదల ఇచ్చండి, ఆ కళ్ళను ముట్టి స్వస్థపరచండి, కను చూపును సరాలము చేయమని ప్రార్థిస్తాం. షుగర్లను నార్మల్ కు తీసుకురామని ప్రార్థిస్తాం, బీపీలను నార్మల్ తీసుకురామని ప్రార్థిస్తాం, తలనొప్పులను తీసివేయమని ప్రార్థిస్తాం, మోకాల నొప్పులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కాళ్ళ నొప్పులను, మంటలను, బీపీలను, షుగర్లను కంట్రోల్ గా మనం ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఇప్పుడే ప్రతి అంధకార శక్తులను, మాటలు లేని వారికి మాటలు దయచేయండి, మూగ దయ్యాలను వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాం, మూగ చెవిటి దయ్యాలను విడుదల దయచేయండి, ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి. చర్మము, అవునయ్య చర్మాన్ని ముట్టి స్వస్థపరచండి, చర్మం ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్, అవునయ్య స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి విడుదల దయచేయండి, జ్వరము నుంచి విడుదల దయచేయండి. అవునయ్య కిందున్న వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం, వారి యొక్క కాళ్ళను ముట్టండి, కాలు ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి. కాళ్ళు లేని వారికి కాళ్ళను దయచేయండి, నడవలేని వారికి నడిచే కృప దయచేయండి. అవునా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. అవునా ఆపరేషన్లు క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాం, ఆపరేషన్ సక్సెస్ చేయండి. ఎవరైతే ఆపరేషన్ గుండా పోతున్నారో ప్రభా, ఆ నడుము ఆపరేషన్ అయిన ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరచండి, ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ ఐసీయూలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అవునయ్యా నీ పునరుద్ధాన శక్తి ఈరోజు ప్రతి ఒక్కరిని జీవింపజేస్తున్నావు, నీవు జీవింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే నీ జీవమును, నీ పునరుద్ధాన శక్తిని వారి జీవితంలోకి రిలీజ్ చేస్తున్నాం ప్రభా, విడుదల చేస్తున్నాం. ఈ పునరుద్ధాన శక్తిని విడుదల చేస్తున్నాం ప్రభా. వివాహంలోకి పునరుద్ధాన శక్తిని, వివాహం ఎవరైతే ఆలస్యం అవుతుందో వివాహం విషయంలో నీ పునరుద్ధాన శక్తిని, స్వస్థత, విడుదల, అప్పుల నుంచి విడుదల, అంధకారంలో నుంచి విడుదల, చీకట్లో నుంచి విడుదల, కడుపు నొప్పి నుంచి విడుదల, తలనొప్పి నుంచి విడుదల, ప్రతి విధమైన బలహీనతలు, ప్రతి అనారోగ్యం నుండి, తాగున దురాత్మ నుండి విడుదల. నీ పునరుద్ధాన దినమున ప్రతి బలహీనత నుంచి, డ్రగ్స్ నుంచి, ప్రతి విధమైన అనారోగ్యం నుండి, అవునయ్య కళ్ళ మంటల నుంచి విడుదల, బలహీనత నుంచి విడుదల, తల నుంచి అరికాలు వరకు కళ్ళను ముట్టి స్వస్థపరచండి. ఐసైట్ల నార్మల్ తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన అనారోగ్యం నుండి స్వస్థపరచండి. వారి కట్లలో కొట్లలో ధాన్యం ఉండేటట్టు సమృద్ధిని దయచేసి నీ పునరుద్ధాన శక్తిని ఈరోజు నీవు చూపించి మహిమ తెచ్చుకోమని అతడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. కుమారించుము దేవా, ఆశతో నమ్మి ఉన్నా